హైదరాబాద్కి ఓఆర్ఆర్ అనేది మణిహారంలాగా ఉంటే ట్రిబుల్ ఆర్ అనేది మహాహారం లాగా రాబోతుంది. ఇలాంటి ట్రిబుల్ ఆర్కి అతి దగ్గరలో వచ్చే ప్రాజెక్ట్స్లో మాత్రం ఖచ్చితంగా ప్లాట్స్ కొనడం మిస్ కావద్దు. ఎందుకంటే ఇక్కడ స్పాన్ ఆఫ్ 3 to 4 yearsలో మనం పెట్టిన పెట్టుబడి డబుల్ కాబోతుంది. దీని జగమెరిగిన సత్యం. కానీ మనం ఏం చేస్తున్నాము, హైదరాబాద్కి దూరంగా ఉన్నాయని చెప్పేసి కొనడం అనేది ఆలోచిస్తున్నాము. ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి, ఇది సరైన సమయమా కాదా అని ఆలోచిస్తున్నాము. కానీ హైదరాబాద్లో పెట్టుబడి అనేది నౌ ఆర్ నెవర్, ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు కాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్తే, శ్రీమాత్రే నమః. ఈ మాసం గోచార ఫలితాలు మనకి సెప్టెంబర్ నుంచి అక్టోబర్ తెలుసుకుందాం. అక్టోబర్ నుంచి నవంబర్ మాసం ఎలా ఉంటుందని తెలుసుకుందాం. గోచార ఫలితాలు అక్టోబర్ మాసంలో ఎవరికి ఎలా ఉంటుంది, ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది. గోచారంలో మనకు చూసుకుంటే ఇప్పుడు మీనరాశిలో రాహు, వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, రవి, బుధులు, కుంభరాశిలో శని భగవానుడు, వక్రిస్తున్న శని భగవానుడు. గోచారంలో ఉండే గ్రహాలన్నీ ఇలా ఉండగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ప్రతి మనిషి జన్మజాతకం అంటే వాళ్ళ పుట్టిన తేదీ సమయం ఉంటే ఆ సమయం ప్రకారంగా వాళ్ళ వింశోద దశ ఎలా ఉంటుంది. సో ఆ జాతక ప్రకారంగా ఫలితాలు ఎక్కువగా పనిచేస్తాయి. గోచార ఫలితాలు అనేది ఎప్పుడు ఎలా తీసుకుంటామంటే మనం మనకుండే జాతకంలో సరిగ్గా టైం తెలియని వాళ్ళకి గోచార ఫలితాలు అనేది ఆ పేరుతో పిలువబడే రాశి ఫలితాల వల్ల, ఒకవేళ ఆ ఈ ఊ అనే అక్షరాల్లో ఉంటే వాళ్ళు ఈ రాశి వాళ్ళ కింద చెందుతారండి, మేషరాశి కింద, వృషభ రాశి కింద వస్తారు కనుక ఇలాంటి గోచార ఫలితాలు మనం తీసుకుంటుంటాం. అయితే గోచారంలో ఉండే గ్రహాలు ఏవైతే ఉన్నాయో, సో గోచార ఫలితాలు ఏవైతే మనం చూసుకుంటామో మన జన్మ జాతకంలో ఉండే దశలు, వింతోద దశల ప్రకారంగా ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ గోచార ఫలితాలు ఎప్పుడు తీసుకోవాలి అంటే జన్మ జాతకం లేని వాళ్ళకి, జాతకంలో ఒకవేళ వాళ్ళకి సరిగ్గా తెలియక టైం ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకి, మాకు ఏ దశ నడుస్తుందో తెలియని వాళ్ళు ఈ గోచార ఫలితాలు తీసుకోవాలి. సో గోచారంలో నడిచే ప్రతి ఒక్క గ్రహం ఒక పాజిటివ్ అనే అనుకూలత, ప్రతికూలత అనేవి చూసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే మనం చేసే పనిలో, మనం చేసే వృత్తి ఉద్యోగాల్లో ఇవి ఎలాంటి ఫలితాలు వస్తాయి. అయితే ప్రతి వాళ్ళు ఏంటంటే మాస ఫలితాలు అనేది ఎందుకు తీసుకున్నాం అంటే ప్రతి మాసము శుక్రుడు, కుజుడు, బుధుడు వీళ్ళు మారుతూ ఉంటారు. సో మారడం వల్ల ఏంటంటే మంచి ఉద్యోగాల మీద, కాస్త వ్యాపారాల మీద, వివాహాల మీద కాస్త ఇబ్బందులు పడుతూ ముందుకు అనుకూలంగా ప్రతికూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనం ఏంటంటే ఈ గోచర ఫలితాలను చూసుకుంటూ ఉంటాం. అయితే ఈ రాశి ఫలాలు ఎప్పుడైతే చూసుకుంటామో ఈ రాశి ఫలాల్లో ఉన్న విషయాలని అంత పెద్దగా మైండ్లోకి ఎక్కించుకోకుండా పరిహారం మాత్రం చేయండి. ఎందుకంటే ప్రతిదీ కొంతమందికి కొన్ని రాశులకి అనుకూలంగా ఉంటుంది, కొన్ని రాశులకి ప్రతికూలంగా ఉంటుంది. సో మాకు ఈ రాశి ఈ మాసం బాలేదు కదా, అందుకని నిజంగా ఫలితాలు మా మీద ఇబ్బంది పడతాయేమో అంటే తెలియదు. ఎందుకంటే మన జన్మ జాతకంలో ఏవైతే గ్రహస్థితి నడుస్తుందో ఖచ్చితంగా ఆ జన్మ జాతకంలో ఉండే ఫలితాలు మాత్రమే ఎక్కువగా వస్తాయి. గోచర ఫలితాలు అనేది కాస్త తక్కువగా వస్తాయి. కాకపోతే ఇబ్బంది అనేది పడతాం ఖచ్చితంగా. వర్షం పడితే గొడుగు పట్టుకు వెళ్ళినట్టుగా మన లైఫ్లో కాస్తంత ఇబ్బంది వస్తే దానికి మనం పరిహారం చేసుకోవాలి. అలా పరిహారం అనేది కంపల్సరీగా పాటించండి. ఏదైతే పరిహారం ఉందో అది మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మొదటిగా మనం చూసుకున్న రాశి ఫలితం ఏంటంటే, నమస్తే, తులారాశి వాళ్ళకి ఈ మాసం అనుకూలంగా ఉంది. ఈ మాసం తులారాశి వాళ్ళకి ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ మాకు ఏది జరగదు, మాకు మంచి జరగదు, అసలు మేము ఎప్పుడు మోసపోవడమే, మా జీవితం ఎప్పుడు నాశనమే అని అనుకునే వాళ్ళకి ఈ మాసం చాలా చాలా నిజంగానే బాగుంది. ఎంత బాగుంది అంటే వీళ్ళకి ధనయోగం, భూయోగం, తర్వాత వివాహ యోగం, సంతాన యోగం, అన్ని యోగాలు కనిపిస్తున్నాయి. సో యోగాలు ఎప్పుడైతే కనిపిస్తున్నాయో ఖచ్చితంగా పనులు మనకు అవుతాయి. యోగం ఖచ్చితంగా అవుతుంది అన్నప్పుడు అంటే కాస్తంత అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మొత్తం యోగం అంటే రాజయోగం ఉంది అంటే రాజయోగాలు అంటే రాజులు అవుతాను కాదు. ఒక రాజకీయ రంగంలో పనిచేసే వాళ్ళకి నిజంగా ఒక పదవి వచ్చి ఆ పదవి వాళ్ళకి ఇస్తామని చెప్పి పిలిపొచ్చు. రాజయోగాలు అంటే మనకి ఏంటి, ఇప్పుడు గవర్నమెంట్ సంబంధించిన యోగాలు, గవర్నమెంట్ సంస్థలో పనిచేసే వాళ్ళకి ప్రమోషన్స్ రావడం కానీ, ఇప్పుడు మంచి శాలరీస్తో ప్యాకేజెస్ రావడం కానీ ఇలాంటివన్నీ కొన్న వీళ్ళకి యోగాల కింద తీసుకోవాలి. సో యోగం అంటే అది. భూయోగం అంటే ఏంటంటే స్థలం కొనాలనుకునే వాళ్ళు, ఎప్పటి నుంచో స్థలం కొనాలి అనుకునే వాళ్ళు స్థలం మంచిగా వాళ్ళకు అనుకున్న రేంజ్లో వాళ్ళు కొనుక్కునే స్థలం వచ్చే అవకాశం ఉంది. గృహయోగం అంటే ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ప్రారంభం చేసుకోవడానికి ఈ మాసం, రావడానికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. ఇప్పుడు మన అపార్ట్మెంట్స్ ఎన్నో చూస్తుంటాం, మనకు అనుకూలంగా ఉండొచ్చు, మన బడ్జెట్లో లేకపోవచ్చు, మనకు వస్తుందో రాదో తెలియకపోవచ్చు. కానీ మన బడ్జెట్లో వాస్తు ప్రకారంగా అన్ని అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ అక్టోబర్ మాసంలో గురువు వక్రిస్తూ వీళ్ళకి తులారాశి వాళ్ళకి చాలా లాభస్థానాన్ని తీసుకొచ్చారు. సో వాళ్ళు ఏమైతే ఎదురు చూస్తున్నారో ఆ పనులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వివాహాలు అవ్వట్లేదు, వివాహం జరగట్లేదు, వివాహం ఒప్పుకోని పిల్లలు, అసలు మా పిల్లలు వివాహానికి ఒప్పుకోవట్లేదు అనుకునే వాళ్ళకున్నా ఈ మాసం మీరు ప్రయత్నం చేస్తే మీ పిల్లలు వివాహాన్ని ఒప్పుకుంటారు, వివాహం చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. సో తులారాశి వాళ్ళు వివాహ యోగం, సంతాన యోగం అంటే సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, అబార్షన్స్ అయ్యి ఇబ్బంది పడుతూ
సో ప్రెగ్నెన్సీ నిలబడకుండా ఇబ్బంది పడే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది ఈ మాసం. కాస్త ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు సంతాన యోగం ఉంది. సో ఈ విధంగా అన్ని అనుకూలంగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అనారోగ్య సమస్య అనేది చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. తెలియని ఒక రకమైన వ్యాధి మనకి ఉంది అని గుర్తించడానికి మనకు వచ్చే ఈ మాసం అంటే అది ఈ మాసంలో వస్తుందని కాదు, ఎప్పటి నుంచో లోపల ఉన్నది బయటపడ్డ అవకాశం. ఛానల్ క్యాన్సర్ ముదిరేకి బయట తెలుస్తుంది కదా, అలాంటి విషయాలు మన జాతకంలో ఈ గోచారంలో తులారాశి వాళ్ళకి ఉంది. అందుకని వీళ్ళు ఖచ్చితంగా ఏంటంటే నియమం పెట్టుకొని బయట అసలు ఆహారం తినకుండా ఇంట్లో ఆహారం తీసుకొని ఈ మాసం చాలా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. బయట ఆహారం కొంచెం కాఫీ తాగినా సరే దానివల్ల వచ్చే ఇబ్బంది ఉంది. అంటే అనారోగ్య సమస్య వచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది కనుక వస్తుంది. అది ఎలా వస్తుంది, అది పెద్దగా వస్తుందా చిన్నగా వస్తుందా, ఏదో చికెన్ గున్యా వచ్చి 15 రోజులు మంచమే పడుకొని లెగుస్తామా, లేకపోతే 1 month బెడ్లో ఉంటామా, లేదా చిన్న యాక్సిడెంట్ అవుతుందా అనేది మనకు కొంచెం ఇబ్బందికర సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి కనుక ఏది ఎలా జరుగుతుందో అనేది మనకు తెలియదు. ఎందుకు అంటే మీ జన్మజాతకంలో కొన్న ఇలాంటి దశ నడుస్తూ ఇలాంటి యోగమే ఉంటే ఖచ్చితంగా ఈ గోచారం అది కలిపి అవుతుంది. లేదు మీ జాతకంలో మంచి యోగాలు ఉండి బాగుంది అంటే ఒక్కరోజు ఏదో ఫీవరిష్గా అనిపించి ఒక రోజు పడుకోవచ్చు. సో ఒకరోజు బయటికి వెళ్తే ఆహారం తినందుకు ఏదో మోషన్స్ లాగా బాడీ అంతా ఇబ్బంది పడే అవకాశంగా జరిగే అవకాశం ఉండొచ్చు. ఇది గోచార ఫలితాలు. ఎప్పుడు కొన్నా జాతకంలో ఉండే మన జన్మజాతకంలో ఉండే ఫలితాలు వేరు, గోచార ఫలితాలు వేరు. సో జన్మజాతకం లేని వాళ్ళకి ఈ గోచార ఫలితాలు అనేది 50% పనిచేస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ పేరుతోనే ఈ రాశి ఉంటుంది కనుక పేరులో ఉన్న నెంబర్ కాంబినేషన్స్ ఏవైతే పనిచేస్తాయో మనిషి మీద ఈ పేరుకి ఈ బాధింపు అనేది ఉంటుంది, ఈ గుర్తింపు అనేది ఉంటుంది అనేది ఆ పేరుకి ఉంటుంది కనుక ఆ పేరుకి ఏ రాశి వస్తే ఆ రాశి ఒక గోచరంలో ఉండే ఎదుర్కొనే సిచ్యువేషన్స్ ఏవైతే గ్రహాల వల్ల వచ్చే మార్పులు ఉన్నాయో దానివల్ల వీళ్ళకి ఆ ఇబ్బంది కనిపిస్తుంది. అది జన్మజాతకం ఉండి కరెక్ట్గా టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా తెలిసిన వాళ్ళకి జాతకంలో దశ నడుస్తుంది, వింశోదశ దశ నడుస్తుంది అనుకోండి, ఆ దశలో ఉన్న యోగము ఈ గోచర ఫలితాల్లో కాసంత ఇబ్బంది పెట్టి మంచి ఫలితాలు ఇస్తుంది. సో ఎప్పుడు కొన్ని ఏంటంటే మన జాతకాన్ని చూపించుకోవడం అనేది ఉత్తమ ఫలితం. జాతకం తెలియని వాళ్ళు ఈ గోచర ఫలితాన్ని పాటించడం, ఈ గోచర ఫలితాల్లో చెప్పే పరిహారాన్ని చేయడం వల్ల వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. తులారాశి వాళ్ళు ఈ మాసంలో పాటించవలసిన పరిహారం ఏంటంటే ప్రతి ఆదివారము ఉపవాసం ఉండడం ఒక పరిహారము. ఉపవాసం ఉండలేని వాళ్ళు శాకాహారాన్ని భుజించడం అనేది ఒక పరిహారము. అంటే శాకాహారం తప్ప వేరే ఆహారం తీసుకోకూడదు. ఇంకొక విషయం ఏంటంటే బయట ఆహారం తినకూడదు. ఆదివారం ఒక్కరోజు ఇంట్లో ఉండడము, బ్రహ్మచర్యం పాటించడము, శాకాహారాన్ని భుజించడము, వీలైతే కింద పడుకోవడం అంటే నేల మీద పడుకోవడం, నిద్రించడం దానివల్ల వీళ్ళకి ఆరోగ్య సమస్య అనేది రాకుండా కాపాడబడతారు. ఆర్థికంగా వచ్చే కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శాకాహారాన్ని భుజించడం వల్ల ఆ రోజంతా మౌనంగా ఉండడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వీలైతే పాటించండి. శాకాహారం తీసుకోవడానికి ప్లస్ ఒక పూట ఉపవాసం ఉండడానికి, నేల మీద నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి. వీలైతే చేయలేని వాళ్ళు మా వల్ల కింద పడుకోవడం అవ్వదన్న వాళ్ళకి ప్రాబ్లమే లేదు. అంటే ఈ పరిహారం చెప్పింది ఎందుకు అంటే చేయగలిగిన వాళ్ళు చేస్తే మంచిది, చేయలేని వాళ్ళు మీకు సౌకర్యంగా మీరు చేసుకోండి. కానీ శాకాహారం తినడం అనేది మీ చేతుల్లో ఉంది, ఎవరైనా చేయొచ్చు. ఆదివారం శాకాహారం తీసుకోవడం అనేది చాలా మంచి ఫలితం ఇస్తుంది. మిగతా పరిహారాలు చేసినా చెప్పైనా ఈ పరిహారం మాత్రం ఖచ్చితంగా చేయండి.